సో ఇక్కడ నానో టెక్నాలజీ యొక్క వింగ్స్ లేదా ఆర్మ్స్ ఎంత వైడ్గా ఉందో మీకు ఒక పిక్చర్లో చూపెట్టారు. దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, దాని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి. స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నా మీకు, నానో టెక్నాలజీ హ్యాస్ బోత్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. దీన్ని మీరు ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటే డబుల్ ఎడ్జ్ స్వార్డ్ అంటాం. అంటే రెండు వైపులు పదును కలిగిన ఒక కత్తి లాంటిది ఇది. అటు కట్ చేస్తుంది, ఇటు కట్ చేస్తుంది. దాన్ని ఎంత జాగ్రత్తగా వాడాలో మన చేతిలో ఉంటుంది. కాబట్టి సో నానో టెక్నాలజీ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ మీకు ముందుగానే చెప్పా. కానీ వీటిని మనం క్లియర్గా ఇన్డెప్త్గా పాయింట్ టు పాయింట్ చదివేసి ఇంకా కొంచెం అనలైజ్ చేద్దాం. సో అప్లికేషన్స్ ఆఫ్ నానో టెక్నాలజీ ముందే చెప్పాను, ఆర్మ్స్ వైడ్గా ఉన్నాయి, చాలా స్ప్రెడ్ అయిపోయి ఉంది నానో టెక్నాలజీ. దీని అప్లికేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్లో ఉందని మనం ఫస్ట్ స్లైడ్లో చదివాం. సో నా వెన్ యూ సీ అప్లికేషన్స్ ఆఫ్ నానో టెక్నాలజీ ఎస్పెషల్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. సో మనం రోజు చూస్తున్నాం, ఇంతకుముందు నోకియా ఫోన్ ఉండేది, ఇంత లావుగా ఉండేది. సో ఇప్పుడు ఏమైంది, ద స్లిమ్మెస్ట్ ఫోన్స్ వస్తున్నాయి, సన్నగా అయిపోతున్నాయి రోజు రోజుకి. దాట్ వాస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ నానో టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ thin nano sheets in which we are going to produce thin batteries కానివ్వండి, లేదంటే thin micro processors, thin battery మైక్రో ప్రాసెసర్స్. దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ కూడా ఉందండి, ఫ్లెక్సిబుల్ స్క్రీన్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఏవి శాంసంగ్ వాళ్ళ ఇట్లా ఫ్లిప్ ఫోన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫ్లెక్సిబుల్ స్క్రీన్స్. ఇవన్నీ కూడా అప్లికేషన్స్ ఆఫ్ నానో టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రానిక్స్లో చేయడం ద్వారానే మనం ఈరోజు ఇంత సుఖంగా ఉన్నాం. వీఆర్ ఇన్నోవేటింగ్, వీఆర్ మూవింగ్ అహెడ్ విత్ నానో టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రానిక్స్. సో యూ కెన్ సీ ఫోల్డబుల్, రోలబుల్ and stretchable electronics. Foldable, rollable and stretchable. You can even see a band of screens which you can wear around your wrist. అంటే మన చేతికి కూడా తలిగేసుకునేలా నానో టెక్నాలజీ డివైజెస్, స్క్రీన్స్ ఇప్పుడు వస్తున్నాయి. సో సేమ్ థింగ్ కంప్యూటర్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ ఇంక్లూడింగ్ ఫ్లాష్ మెమొరీ చిప్స్. మీరు మెమొరీ చిప్స్ అందరికి తెలిసిందే. ఒకప్పుడు మెమొరీ చిప్ అనేది ఇంత పెద్దగా ఉండేది, ఆల్మోస్ట్ 2 inches సైజులో. ఈరోజు హార్డ్లీ ఇట్ ఈస్ 1/2 inch అండ్ ఇన్ సమ్ డివైజెస్ ఇట్ ఈస్ మచ్ స్మాలర్ అండ్ స్మాలర్ డే బై డే. మనం ఇంతకుముందు హార్డ్వేర్ డ్రైవ్స్ అని వినేవాళ్ళం. హార్డ్వేర్ డ్రైవ్స్, అది డిస్క్ ఉండేది, అది ఊకే తిరుగుతూ పాడైపోయింది సార్, నా హార్డ్వేర్ పాడైపోయింది. లేదంటే హార్డ్ డిస్క్ డ్రైవ్, HDD, బేసికలీ హార్డ్ డిస్క్ డ్రైవ్ పాడైపోయింది అంటాం. బట్ టుడే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ సాలిడ్ స్టేట్ డ్రైవ్. And this is produced by using nanotechnology. So nanotechnology ద్వారా ఈ ఒకవేళ హార్డ్ డిస్క్ డ్రైవ్లో మీరు ఏదైనా ఫైల్ ఎక్స్ప్లోర్ చేయాలి లేదంటే ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే పడే టైం కంటే కూడా 10 times lesser మనకి సాలిడ్ స్టేట్ డ్రైవ్లో పడుతుంది. స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ, లైఫ్ టైం ఎక్కువ. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్, మీరు నోట్ చేసుకోవాలి. సో నెక్స్ట్, ultra high definition displays and televisions are now being quantum dots. మీకు చెప్పాను నానో టెక్నాలజీ ఎంత అండి, 10⁻⁻⁹. సో ఇంత చిన్న స్పేస్ మీరు ఎప్పుడైనా ఒకటి వినుంటారు, పిక్సెల్స్. టీవీ కొనే ముందు కానివ్వండి, ఏదైనా స్క్రీన్ కొనే ముందు కానివ్వండి, ఒక వర్డ్ వింటారు మీరు ఎప్పుడు, పిక్సెల్స్. ఇన్ని పిక్సెల్స్ ఉంది. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దిస్ పిక్సెల్స్? పిక్సెల్స్ ఆర్ నథింగ్ బట్ స్మాల్ సైజ్ డాట్స్ విచ్ ఆర్ స్పేస్డ్ అరౌండ్ ద స్క్రీన్. ఒక ప్లేన్ తీసుకుంటే, ఇది ఒకవేళ మీ టీవీ అనుకుంటే, దీనికి అన్ని ఎల్ఈడీస్ ఉంటాయండి, ఎల్ఈడి టీవీలో. సో అవన్నీ కూడా ఒక ఈక్వలైజ్డ్ స్పేస్లో ఇట్లా స్ప్రెడ్ అయి ఉంటాయి. అవి దూరంగా ఉంటే మీకు అన్ని డబ్బాల్లా కనిపిస్తుంది, ఇలా. కానీ అవి ఎంత దగ్గరగా ఉంటే మీ యొక్క పిక్సెల్స్ అంటే పిక్చర్ క్లారిటీ అనేది పెద్దగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. ఈ పిక్చర్ క్వాలిటీని పెంచడానికి నానో ఎల్ఈడీస్, చాలా చిన్నగా ఉన్న నానో ఎల్ఈడీస్, మీరు అవి ఎంత అండి, మీకు చాలా దగ్గరగా ప్లేస్ అయి ఉండడం ద్వారా యూ విల్ నాట్ మిస్ ఎనీ లైన్ ఆఫ్ ద ఫిగర్. సో దట్ ఈజ్ ఆల్సో పాసిబుల్ బై యూజింగ్ నానో టెక్నాలజీ. నెక్స్ట్, మెడికల్ అండ్ హెల్త్ కేర్ అప్లికేషన్స్. నానో టెక్నాలజీలో ఎస్పెషల్లీ యూ కెన్ యూస్ ఇట్ ఇన్ క్లియరింగ్ ద స్టంట్స్ ఆఫ్ హార్ట్ పేషెంట్స్. ఏదన్నా ఆర్టరీ కానీ వీన్ కానీ బ్లాక్ అయిపోయింది బ్లడ్ ద్వారా, దెన్ యూ కెన్ సెండ్ ద నానో రోబోట్స్ ఆర్ నానో పార్టికల్స్ టు క్లియర్ దట్ ప్యాసేజ్ అండ్ ఫ్లో ద బ్లడ్.
ఇంకా ఎక్కడ యూజ్ చేయొచ్చు, ఇన్ నానో పార్టికల్స్ ద్వారా యూ కెన్ సెండ్ దోస్ నానో పార్టికల్స్ ఇన్ టు హ్యూమన్ బీయింగ్స్ అండ్ గెట్ క్లియర్ కట్ ఇమేజ్ ఆఫ్ ద పేషెంట్స్ బాడీ పార్ట్స్ టు డయాగ్నైజ్ క్లియర్లీ. అంటే పేషెంట్ యొక్క బాడీ పార్ట్స్ యొక్క స్ట్రక్చర్ని క్లియర్గా తెలుసుకోవచ్చు మనం నానో టెక్నాలజీ అప్లై చేయడం ద్వారా. ఇంకా ఏం చేయవచ్చు, ఇంకా నానో వ్యాక్సిన్స్ తయారు చేయవచ్చు. వాట్ ఆర్ దిస్ నానో వ్యాక్సిన్స్? మీరు వ్యాక్సిన్ అనగానే మనం ఏమనుకుంటాము, డైరెక్ట్ వీన్స్లోనే ఇచ్చేయాలి, డైరెక్ట్ సిరమ్స్లో ఇవ్వాలి. వీ కెన్ డెవలప్ సీరం ఆర్ ఒక పేస్ట్ లాగా, ఒక ఫేస్ క్రీమ్ లాగా వాడే వ్యాక్సిన్స్ కూడా మనం తయారు చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఐఐటి వాళ్ళు, ఓకే, ఐఐటి హ్యాస్ డెవలప్డ్ ఏ న్యూ కైండ్ ఆఫ్ ఫేస్ క్రీమ్ ఫర్ ఉమెన్. ఆడవారి కోసం ఒక ఫేస్ క్రీమ్ తయారు చేశారు. ఆ ఫేస్ క్రీమ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మీరు తెలుసుకోవాలి, దాట్ ఫేస్ క్రీమ్ ఈజ్ ఎన్రిచ్డ్ విత్ ఫాలిక్ యాసిడ్. ఏంటండి? ఫాలిక్ యాసిడ్. ఓకే, ఈ ఫాలిక్ యాసిడ్ ఈజ్ ఐరన్ అనమాట. ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళకి ఇస్తాం. ఆబ్వియస్లీ ఉమెన్ అందరూ ఐరన్ డెఫిషియెంట్ కదా. ఈ ఫాలిక్ యాసిడ్ ఎన్రిచ్ చేసిన క్రీమ్ ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళ ఫేస్ కానీ, చేతులకు కానీ, బాడీకి కానీ అప్లై చేసినప్పుడు ఇట్ గెట్ డిఫ్యూజెస్ ఇన్ టు దర్ బాడీ. దిస్ ఫాలిక్ యాసిడ్ ఈజ్ నానో ఫాలిక్ యాసిడ్. అంటే చాలా చిన్నగా నానో టెక్నాలజీ ద్వారా క్లియర్గా మరియు సింప్లిఫైడ్గా తయారు చేసిన నానో ఫాలిక్ యాసిడ్ని మన స్కిన్ నుంచే మన బాడీలోకి అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ మనం ఇవ్వడం జరిగింది. ఈవెన్ దిస్ నానో టెక్నాలజీ హెల్ప్స్ టు ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ పెయిన్ రిలీఫ్. మనం పెయిన్ రిలీఫ్ బాంబ్ చూస్తాం, నానో టెక్నాలజీ ఇండ్యూస్డ్ బాంబ్ అంటారు, నానో టెక్నాలజీ ఇండ్యూస్డ్ స్ట్రిప్స్ అంటారు. సో ఒక ప్లే పర్సన్ లేదంటే ఒక స్పోర్ట్స్ పర్సన్కి ఇంజురీ అయితే తనకి ఇమీడియట్ రిలీఫ్ ఇచ్చేయడానికి కూడా నానో మెటీరియల్స్ అనేటివి చాలా చాలా ఉపయోగపడడం జరుగుతుంది. సో సేమ్ థింగ్ రీసెర్చ్లో కానివ్వండి, అన్నిట్లో. సో డిఫరెంట్ వేస్, పాస్ ఎవ్రీథింగ్ అండ్ లుక్ క్లియర్లీ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్. సో బెటర్ ఇమేజింగ్ అండ్ డయాగ్నోసిస్, కమర్షియల్ అప్లికేషన్, అడాప్ట్ టు గోల్డ్ నానో పార్టికల్స్, ఎవ్రీథింగ్. ఈవెన్ మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాలండి, ఆస్ట్రేలియాలో ఏం చేశారంటే ఒక చిన్న మైక్రో ఆర్గానిజం ఉంది. ఆ మైక్రో ఆర్గానిజం ఏం చేస్తుందంటే గోల్డ్ని వెతుక్కుంటూ వెళ్తుంది. సో వీళ్ళు ఏం చేశారు, చిన్న నానో గోల్డ్ పార్టికల్స్ తయారు చేసి ఆ మైక్రో ఆర్గానిజమ్స్కి డైరెక్షన్ ఎలా ఇవ్వాలో ప్లాన్ చేయించి ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా వీళ్ళు గోల్డ్ రిజర్వ్స్ని కనిపెట్టడానికి ట్రై చేస్తున్నారు. సో చూసి బికాస్ ఆఫ్ మేకింగ్ నానో గోల్డ్ పార్టికల్స్ మీరు ఇదంతా చేయడం జరుగుతుంది. సో దిస్ ఆల్ ఈస్ బీయింగ్ డన్. సో ఇమాజిన్ ద గ్రేట్నెస్ ఆఫ్ నానో టెక్నాలజీ నౌ. సో ఎనర్జీ అప్లికేషన్స్ మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్స్లో నానో టెక్నాలజీలో మనం బ్యాటరీ సైజ్ రోజుకి తగ్గిస్తూ పోతున్నాం. ఓకే, ఇది ఎలా కుదురుతుంది? సో నేను చెప్తాను. సో బ్యాటరీ అనేది మీరు మామూలుగా చూస్తే ఒక సిలిండ్రికల్ బ్యాటరీ గుర్తుకొస్తుంది జనరల్గా. సో ఇట్ హ్యాస్ డిఫరెంట్ లేయర్స్, ఇజంట్ ఇట్? ఇట్ హ్యాస్ డిఫరెంట్ లేయర్స్. ఒక కార్బన్ రాడ్ కానివ్వండి, లేకుంటే అందులో ఉన్న డిఫరెంట్ మెటీరియల్స్ కానివ్వండి, ఇట్ హ్యాస్ డిఫరెంట్ లేయర్స్. బట్ బై కోటింగ్ యువర్ పేపర్, ఒక ప్లేన్ పేపర్ని నానో మెటీరియల్ ద్వారా దీనికి ఏదైతే విచ్ ఇండ్యూసెస్ ఎలక్ట్రిసిటీ ఆర్ ఇండ్యూసెస్ పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ కైనెటిక్ ఎనర్జీని ఇండ్యూస్ చేసే మెటీరియల్ని అక్కడ పెట్టేసి అయాన్స్ ప్యాసేజ్ ద్వారా మన బ్యాటరీ సైజ్ని చిన్నగా చేయడం జరిగింది. And this nanotechnology produces those materials which can store energy for long time. Long time lo energy store చేసే కెపాసిటీ గల ఎక్విప్మెంట్ని కూడా this nanotechnology helps. Let's see more. Improves the efficiency of fuel production, better catalyst. So ఇక్కడ మీరు better catalysis. What is this catalysis? మీరు బైక్ చూసుంటారు. ప్రతి బైక్కి సైలెన్సర్ కింద ఒక పెద్ద స్క్వేర్ షేప్లో ఇలా ఉంటుంది. ఇది మీ ఎగ్జాస్ట్ అనుకోండి. ఇలా స్క్వేర్ షేప్లో ఒక క్యాటలిస్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మీ ఎగ్జాస్ట్ వచ్చేస్తుంది. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఎ క్యాటలైటిక్ కన్వర్టర్. సో క్యాటలైటిక్ కన్వర్టర్ అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ క్యాటలిస్ట్ మీ హార్మ్ఫుల్ గ్యాసెస్ ఏవైతే వస్తున్నాయో దీంట్లో ఒక నానో టెక్నాలజీ ఇండ్యూస్ ఒక ఫిల్టర్ ఉంటుంది. సో ఆ ఫిల్టర్ నుంచి ఎప్పుడైతే గ్యాస్
ఫ్లో అవుతుందో ఇక్కడ యాక్టివ్గా ఉన్న నానో పార్టికల్స్ అన్నీ కూడా అందులో ఉన్న హార్మ్ఫుల్ ఎలిమెంట్స్ని లెడ్ కానివ్వండి, ఎస్పెషల్లీ వెహికల్ నుంచి వచ్చే లెడ్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా అది అబ్జర్వ్ చేసి గట్టిగా పట్టుకుని ఉంటుంది. సో బై అబ్జర్వింగ్ దాట్ హార్మ్ఫుల్ పార్టికల్స్ వీఆర్ సేవింగ్ ఈవెన్ ఎన్వైరన్మెంట్. సో ఇంకా ఏం చూడొచ్చు నానో టెక్నాలజీ ద్వారా యూ కెన్ ఫార్మ్ సోలార్ సెల్స్ అంటే నథింగ్ బట్ సోలార్ ప్యానల్స్. సో దాని యొక్క ఎఫిషియన్సీని పెంచవచ్చు. అంటే నానో టెక్నాలజీ మీకు తెలిసిందే కదా, ఇంత దగ్గరగా ప్లేసే ఉన్నాయి. సో వెన్ ఎ సన్ రే స్ట్రైక్స్ యువర్ సోలార్ సెల్, ఇట్ హ్యాస్ మ్యాక్సిమం సర్ఫేస్ ఏరియా టు అబ్జర్వ్ మోర్ అమౌంట్ ఆఫ్ సన్లైట్. చాలా సన్లైట్ని ఒకేసారి అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ మీకు నానో టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తుంది. ఈవెన్ దిస్ నానో టెక్నాలజీ ఎస్పెషల్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీ అప్లికేషన్స్ మీరు ఇంకెక్కడ యూజ్ చేయవచ్చు చూద్దాం. సో ఎగ్జాంపుల్, ద యూజెస్ ఆఫ్ నానో టెక్నాలజీ ఎనేబుల్స్ గ్యాస్ లిఫ్ట్ వాల్వ్స్ in offshore operations and use of nanoparticles to detect microscopic down well oil pipelines. Next, ఇక్కడ చూడండి, నానో టెక్నాలజీని ఫ్యూయల్ ఎఫిషియన్సీలో ఇంకెక్కడ యూజ్ చేస్తాం చెప్పండి. మనము మన ఫ్యూయల్ని ఇథనాల్ బ్లెండింగ్ అని చేస్తున్నాం ఒకటి. సో ఇంకా నానో టెక్నాలజీ ఎలిమెంట్స్ యూజ్ చేసి, నానో మెటీరియల్స్ని యూజ్ చేసి మన ఫ్యూయల్లో ఉన్న పొల్యూటెంట్స్ తగ్గించి దాన్ని నాకింగ్ టెంపరేచర్ అంటాం. నాకింగ్ టెంపరేచర్ దీన్ని తగ్గడం ద్వారా, లేకుంటే ఇగ్నిషన్ టెంపరేచర్ లైఫ్ టైం పెంచడం ద్వారా. అంటే ఒక ఫ్యూయల్ని ఇగ్నైట్ చేయాలంటే దానికి ఒక టెంపరేచర్ కావాలండి, అందుకే మనం కిక్ కొడతాము లేదంటే సెల్ఫ్ ఇస్తాం. దాట్ గివ్స్ అ స్పార్క్, దాట్ టెంపరేచర్ ఈస్ నీడెడ్ టు ఇగ్నైట్ ద ఫ్యూయల్. సో బై యూజింగ్ దిస్ నానో మెటీరియల్స్ యూ కెన్ ఐదర్ ఇంక్రీజ్ ఆర్ రిడ్యూస్ దిస్ ఇగ్నిషన్ టెంపరేచర్. ఓకే, సో ఆ విధంగా కూడా మీరు చాలా అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ యూ కెన్ మెయింటైన్ ఆర్ యూ కెన్ సేవ్. ఎస్పెషల్లీ మీరు పెట్రోల్ బంక్ పోతే చూస్తారు, ఏంటి రెండు రకాల ఫ్యూయల్స్ ఉంటాయి, ఎక్స్ట్రీమ్ ఫ్యూయల్, నార్మల్ ఫ్యూయల్. సో ఎక్స్ట్రీమ్ ఫ్యూయల్లో ఏమవుతుంది, ఫిల్టరేషన్ ఎక్కువ, కాంపౌండ్స్ ఉండవు, చిత్త కాంపౌండ్స్ అన్నీ కూడా ఫిల్టర్ అయిపోయి మంచి ప్యూర్గా ఉంటుంది, కాబట్టి మీ బండి ఎక్కువ కాలం ముందుకు వెళ్తుంది. సో దిస్ ఈజ్ ద మేజర్ డిఫరెన్స్. హౌ కెన్ యూ ఫిల్టర్ దిస్ ఫ్యూయల్ such great way? Because of using nano filters or nano catalysts, that is possible. So nanotechnology can incorporate into solar panels. మాట్లాడుకున్నాం. Researchers are developing wires containing carbon nanotubes that will have much lower resistance than high tension wire currently used in electrical grid, thus reducing the transmission losses. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఏంటన్నది, నానో ట్యూబ్స్, కార్బన్ నానో ట్యూబ్స్ యూజ్ చేయడం ద్వారా మనకి బేసికలీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కొన్ని పాయింట్స్ తెలుస్తాయి. ఇట్లా హిస్టీరిసిస్ లాసెస్ అని, కాపర్ లాసెస్, ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ లాసెస్. ఒక ట్రాన్స్మిషన్ చేసే టైంలో చాలా లాసెస్ ఉంటాయి, మ్యాగ్నెటిక్ కానివ్వండి, ఎలక్ట్రికల్ లాసెస్ కానివ్వండి. ఈ లాసెస్ని రిడ్యూస్ చేసి హై ఎఫిషియన్సీ ట్రాన్స్మిషన్ చేయడానికి కార్బన్ నానో ట్యూబ్ మేడ్ వైర్స్ని, వీటి లైఫ్ కూడా చాలా ఎక్కువ అండి. కార్బన్ కూడా మనకు ఫ్రీగానే దొరుకుతుంది, చాలా పొల్యూషన్ చేస్తున్నాం రోజు. కాబట్టి ఆ కార్బన్ అంతా కూడా సీక్వెస్ట్రేషన్ ఆర్ కలెక్షన్ చేసి we can even develop this technology where we reduce our losses and increase our efficiency of supplying energy to the last man. ప్రతి వ్యక్తికి ఎనర్జీ ఇచ్చే విధంగా. ప్లస్ దీంతో పాటు మీరు విండ్ మిల్ చూసుంటారు, విండ్ మిల్ ఇలా. సో దిస్ మైట్ బి ఏ కన్వెన్షనల్ విండ్ మిల్ విచ్ ఇట్ లుక్ లైక్స్. సో ఈ విండ్ మిల్ యొక్క ఫ్యాన్స్ చాలా హెవీగా ఉంటాయి. సో ఇంత హెవీ ఫ్యాన్స్ని రొటేట్ చేయడానికి విండ్ కూడా చాలా హెవీగా కావాలి. సో విండ్ కూడా చాలా హెవీగా బ్లో కావాలి. ఒకవేళ ఊహించుకోండి, ఇఫ్ దిస్ వెయిట్ ఈజ్ రిడ్యూస్డ్, ఓకే, వెయిట్ రిడ్యూస్ అవునప్పుడు మీకు చిన్న ఫ్లోలో కూడా మన విండ్ మిల్ రొటేట్ అవుతుంది, మన ఎనర్జీ ప్రొడక్షన్ పెరుగుతుంది, దాన్ని మనం ఇంకో విధంగా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ సార్ నేను వెయిట్ రిడ్యూస్ చేయాలంటే సన్నగా చేస్తే దాని ఎఫిషియన్సీ తగ్గుతుంది, అది కరోడ్ అవుతుంది, కరోడ్ అంటే పాడైపోతుంది, విరిగిపోతుంది. సో అదేలా బై యూజింగ్ ద నానో మెటీరియల్ కోట్ అంటే హై డైమండ్స్ కానివ్వండి, డైమండ్ మేడ్, లేకంటే ఇంకా స్ట్రాంగర్ మెటల్, క్యాస్ట్ ఐరన్ నుంచి వచ్చిన చిన్న నానో మెటీరియల్స్ని పెయింట్ లాగా స్ప్రే చేస్తే యూ కెన్ ఇంక్రీజ్ ద లైఫ్ ఆఫ్ దట్ ప్రోడక్ట్ విచ్ గివ్స్
ఆ తక్కువ వెయిట్లోనే, ఆ తక్కువ క్వాంటిటీలోనే ఈ హెవీ ఐటమ్ ఎటువంటి క్వాలిటీస్ మరియు ఎటువంటి స్పెసిఫికేషన్స్ ఇవ్వగలదో ఆ మెటీరియల్ కూడా అటువంటి పనే చేయగలదు. సో బై యూజింగ్ nanotechnology you can also reduce the weight and increase the production of windmill and also efficiency of windmill. Nanotechnology already being used in many developed countries. Many new kinds of batteries that are quickly charging, more efficient, lighter and higher power density hold electrical charge longer. So we discussed it. Let's go for the next one. Environmental remedies. సో నానో టెక్నాలజీతోనే ఎన్వైరన్మెంటల్ రెమెడీస్ ఏంటి? మీరు ఢిల్లీలో వినే ఉంటారు, వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ స్మాగ్ టవర్స్. స్మాగ్ టవర్స్ ఢిల్లీ. ఓకే, ఢిల్లీలో విపరీతమైన పొల్యూషన్ అండి. అది అసలు బతకడానికి కూడా మంచిగా ఉండదు, అంత విపరీతమైన పొల్యూషన్. ఇదంతా కంట్రోల్ చేయడానికి మనం ఏం చేసామంటే ఇలా ఒక సిలిండ్రికల్ టవర్స్ ఎస్టాబ్లిష్ చేసాం, ఎక్కడ పడితే అక్కడ కొంత ఏరియాకి కవర్ చేస్తూ. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అది కింద నుంచి కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి పక్కల్లో ఉన్న గాలిని మొత్తం తీసుకుంటుంది. ఇట్ సక్స్ ద ఎయిర్ ఫ్రమ్ సరౌండింగ్స్ అండ్ ఇట్ సెండ్స్ త్రూ ఏ లేయర్స్ ఆఫ్ ఫిల్టర్స్. ఒక డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఫిల్టర్స్ నుంచి ఎయిర్ ఇలా పంపించేస్తుంది మీదకి. సో ఇక్కడ నుంచి బ్యాడ్ ఎయిర్, ఇక్కడ నుంచి క్లీన్ ఎయిర్. సో ఇలా మనం క్లీన్ ఎయిర్ని ప్యూరిఫై చేస్తున్నాం బై యూజింగ్ అవర్ స్మాగ్ టవర్స్ ఇన్ ఢిల్లీ ఎస్పెషల్లీ. సో ఈ ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో దేంతో తయారవుతాయండి? నానో టెక్నాలజీ ద్వారా. ఎస్పెషల్లీ యాక్టివ్ కార్బన్ బేస్డ్, ఏంటంటే అది యాక్టివ్ కార్బన్ బేస్డ్ ఫిల్టర్స్. సో ఈ ఫిల్టర్స్ వాడడం ద్వారా మనకి ఎఫిషియన్సీ పెరుగుతుంది, అబ్జర్ప్షన్ ఎక్కువగా ఉంటుంది, హార్మ్ఫుల్గా ఉన్న అన్ని సబ్స్టెన్సెస్ ఇందులోనే ఉండిపోతాయి. సో తద్వారా మనం ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ కూడా తగ్గిస్తున్నాం. సో సీ హౌ యూస్ఫుల్ ఈజ్ నానో టెక్నాలజీ టు రిడ్యూస్ ద ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్. నెక్స్ట్ మీరు ఇంకొన్ని వినుంటారు, బయో రెమిడియేషన్, బయో ఆగ్మెంటేషన్, ఈ పదాలు కూడా మీరు ఉంటారు. సో బయో రెమిడియేషన్, ఓకే, సో దీంట్లో మీరు బయాలజీలో బయో రెమిడియేషన్లో బయాలజికల్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తాం, కానీ నానో రెమిడియేషన్ అనేది కూడా ఒకటి ఉంటుంది. దాంట్లో ఏంటంటే you send your nanoparticles and you try to reduce the harmfulness of that chemicals. అంటే ఒక కెమికల్ని తక్కువ హార్మ్ఫుల్గా చేయడానికి నానో పార్టికల్స్ పంపించేసి కూడా మనం యూజ్ చేయడం జరిగింది. సో ఇంజనీరింగ్స్ హ్యావ్ డెవలప్డ్ థిన్ ఫిలిం మెంబ్రేన్ విత్ నానోపోర్స్ ఫర్ ఎనర్జీ ఎఫిషియెంట్ డీసాలినేషన్. వాటర్ డీసాలినేట్ చేయడానికి కూడా మంచి ఒక క్లియర్ నానో మెటీరియల్ యూజ్ చేస్తాం. అంటే చిన్న ఫిల్టర్, అందులో నుంచి నీళ్లు పోసేస్తే ఇందులో నుంచి ఫ్రెష్ వాటర్ వస్తుంది. సో సచ్ గుడ్ టెక్నాలజీ ఈజ్ నానో టెక్నాలజీ. ఓకే, యూ షుడ్ అప్రిషియేట్ సచ్ టెక్నాలజీస్. నానో పార్టికల్స్ ఆర్ బీయింగ్ డిప్లాయిడ్ టు క్లీన్ ఇండస్ట్రియల్ వాటర్ పొల్యూటెంట్స్ అండ్ గ్రౌండ్ వాటర్, కెమికల్ రియాక్టెంట్స్ దట్ రెండర్ pollutants harmless. This process would cost less than the methods required for pumping the water out from the ground treatment. డైరెక్ట్ బోర్దా వేసేయండి, నానో మెటీరియల్స్ వేసేయండి, అక్కడ అవి రియాక్షన్ చేసేసి కెమికల్స్ని హార్మ్ఫుల్గా కాకుండా చూస్తుంది. రీసెర్చర్స్ హ్యావ్ డెవలప్డ్ నానో ఫ్యాబ్రిక్ పేపర్ టవల్ woven with tiny wires of potassium magnesium oxide that can absorb 20 times weight of oil. మనం ఆయిల్ స్పిల్స్ చూస్తాం, లేదంటే ఇండస్ట్రియల్ ఆయిల్ వేస్ట్ చూస్తాం, చాలా ఆయిల్ వేస్ట్ అండి. దట్ ఆయిల్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ అవర్ ల్యాండ్, దట్ ఆయిల్ ఈజ్ నెవర్ గుడ్. అందులో చాలా హార్మ్ఫుల్ కాంపౌండ్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ లెడ్ ఉంటుంది. lead, cadmium, all these heavy metals directly impact your kidneys. ఇంత హార్మ్ఫుల్ మెటల్స్. సో మన ఎన్వైరన్మెంట్ నుంచి వచ్చిన కాటన్ ఈజ్ ద మోస్ట్ అబ్జర్వింగ్ థింగ్. కాటన్ ఫ్యాబ్రిక్ని విపరీతంగా యూజ్ చేస్తాం. సో దాని ద్వారా ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అవుతుంది. ఇదంతా కూడా తగ్గడానికి నానో టవల్స్ని యూజ్ చేస్తే దాని అబ్జర్వేషన్ కెపాసిటీ మోర్ దెన్ 20 times దెన్ కన్వెన్షనల్. నార్మల్గా వాడేదానిక 20 రెట్లు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. ఈవెన్ దిస్ టెక్నాలజీ కెన్ బి యూజ్డ్ టు డెలివర్ ఆర్ అబ్జర్వ్ ఆయిల్ స్పిల్స్ ఇన్ సీ. సీలో ఆయిల్ స్పిల్ అవుతే ఒక అబ్జర్వ్మెంట్ని తీసుకెళ్ళి నానో అబ్జర్వ్మెంట్ని తీసుకెళ్ళి దానిపైన పెడితే అది వెంటనే అబ్జర్వ్ చేసుకుంటుంది. సి నెక్స్ట్
ఫ్యూచర్ ట్రాన్స్పోర్టేషన్ బెనిఫిట్స్ బై యూజింగ్ నానో టెక్నాలజీ ద్వారా ఫ్యూచర్ ట్రాన్స్పోర్టేషన్లో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఫర్ ఇండియా ఆర్ ఎనీ కంట్రీ ఇన్ ఫీల్డ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్. ఈ వెహికల్స్కి ఏం కావాలండి? మేజర్ పార్ట్ బ్యాటరీ, మైక్రో చిప్స్ కావాలి, కంప్యూటర్ చిప్స్ కావాలి. ఎందుకంటే ప్రోగ్రామ్ లేని ఈ వెహికల్ నడవదు. సో ఫర్ దాట్ థింగ్, టు మేక్ ద సైజ్ లోవర్ అండ్ లోవర్, టు మేక్ ద కాంపోనెంట్స్ లైటర్ అండ్ లైటర్, నానో టెక్నాలజీ కదండి మళ్ళీ కావాల్సింది. వాటిని సోలార్ పవర్ చేయాలనుకున్నా నానో టెక్నాలజీ కావాలి. వాటి యొక్క విండ్ షీల్డ్ని స్ట్రాంగర్ చేయాలన్నా నానో టెక్నాలజీ కావాలి. సో వీటన్నిటికి కూడా బేస్ నానో టెక్నాలజీ నుంచే. అది ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి, నానో పార్టికల్స్ ఇన్ టైర్ యొక్క రెసిస్టెన్స్ పవర్ని పెంచుతుంది. అంటే ఆ టైర్ తొందరగా అరిగిపోకుండా, వియర్ కాకుండా కాపాడుతుంది. క్యాటలిస్ట్ ఆఫ్ నానో మెటీరియల్స్, ముందే మాట్లాడుకుందాం. పొల్యూటెన్స్ అందులోంచి పోతుంది అబ్జర్వ్ చేసుకోవడానికి. నానో గ్రెయిన్ ఇంజన్ బాడీ, ఓకే. నానో సెన్సార్స్. నానో గ్రెయిన్ ఇంజన్ బాడీ అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైతే నానో మెటీరియల్స్ నుంచి ఇంజన్ బాడీని తయారు చేస్తామో అది తొందరగా డిస్ట్రాయ్ కాదు. అలాంటి ఇంజన్ ప్రొడ్యూస్ చేయాలి. సో నానో సెన్సార్స్. మనం ఆటోమేటిక్ వెహికల్స్ చూస్తున్నాం. టెస్లా వాళ్ళది కానివ్వండి, గూగుల్ వాళ్ళది కానివ్వండి, ఒక ఆటోమేటిక్ వెహికల్. అది ఎలా తయారవుతుంది? పెద్ద పెద్ద సెన్సార్స్ పెట్టుకొని మనం వెహికల్ నడిపితే ఏం లాభం అండి? కంటికి కనబడే చిన్న చిన్న సెన్సార్స్ పెడితే ఇట్ విల్ ఆల్వేస్ అబ్జర్వ్ అరౌండ్ ద వెహికల్ అండ్ గివ్ అస్ ద అక్యురేట్ డైరెక్షన్స్. నెక్స్ట్, polymeric nano compounds to make these compounds stronger. Nanomaterials in fuel cells and batteries. Safe cleaning nanofilms on windshield, heat shield, galvanizing nanopolymers inside. Next, nano additives in fuel. సో ఇవన్నీ కూడా నానో మెటీరియల్ ఒక వెహికల్ ట్రాన్స్పోర్టేషన్లో ఏ విధంగా ఉపయోగపడుతుందని ఇక్కడ చూడొచ్చు మీరు. ఇట్ ఈస్ కమర్షియల్లీ వియబుల్. ఇట్ ఆల్సో రిడ్యూసెస్ ద ఇంపాక్ట్ ఆన్ ఎన్వైరన్మెంట్ బై రిడ్యూసింగ్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్. మనకున్న మెటీరియల్నే రీసైకిల్ చేసేసుకొని ఈ నానో టెక్నాలజీని యూజ్ చేసి తక్కువ మెటీరియల్లో ఎక్కువ ఎఫిషియెంట్ వెహికల్ని తయారు చేయవచ్చు. నెక్స్ట్, నానో స్కేల్ సెన్సార్స్, డివైజెస్, నానో ఇంజనీరింగ్, ఇదంతా కూడా సేమ్ పాయింట్స్ అండి. పాస్ట్ డేజెస్ మీరు చూడాలి. నెక్స్ట్, అప్లికేషన్స్ ఆఫ్ నానో టెక్నాలజీ ఇన్ ఫుడ్. సార్ ఫుడ్లో నానో టెక్నాలజీ ఏంటి సార్? ఉంటుంది కదండి. ఇప్పుడే ఏం మాట్లాడుకున్నాం? ఇండియాలో మైక్రో న్యూట్రియన్స్ అనేటివి ఇంటేక్ చాలా తక్కువ. ఎస్పెషల్లీ ఫాలిక్ యాసిడ్ కానివ్వండి, ఐరన్ కానివ్వండి, ADEK కానివ్వండి, ఇవన్నీ విటమిన్స్ చాలా తక్కువ ఇంటేక్ చేస్తాం. సో ఇప్పుడు మనం వినే ఉంటాం ఫోర్టిఫైడ్ ఫుడ్. మీకు FSSAI వాళ్ళు F+ లోగో ఇస్తాడు ఇక్కడ ఫుడ్ ప్రోడక్ట్స్ పైన. F+ లోగో ఉంటే అది ఫోర్టిఫైడ్ ఫుడ్ అంటే మీకు పాలల్లో పసుపేసి ఇస్తారు, అదొక ఫోర్టిఫైడ్ ఫుడ్. లేదంటే మీరు బియ్యంలో విటమిన్ A కలిసిన మెడిసిన్ కలిపేసి బియ్యం తయారు చేస్తారు, అదొక ఫోర్టిఫైడ్ ఫుడ్. సో దిస్ ఈజ్ వాట్ ఫోర్టిఫైడ్ ఫుడ్ అంటే దాంట్లో లేని ఎఫిషియన్సీని కూడా దానికి యాడ్ చేసి మనకు అందించడమే ఫోర్టిఫైడ్ ఫుడ్. ఓకే. సో in this field, nano biosensors could be used to detect the presence of harmful pathogens in foods. Nano compost to improve the food production. Nano compost దీని గురించి స్పెషల్గా డిస్కస్ చేద్దాం. ఎస్పెషల్లీ ఇఫ్కో వాళ్ళు నానో యూరియా. ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు ఇంట్రడ్యూస్ నానో యూరియా. And that is introduced by IFFCO. We'll deal with it later. Food production by increasing mechanical and thermal resistance, by decreasing oxygen transfer in packaged products. Packaged products లో కూడా మనకి నానో టెక్నాలజీ అనేది కావాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు హౌ నానో టెక్నాలజీ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఫుడ్ ప్రిజర్వేషన్, డిటెక్షన్ ఆఫ్ ఫుడ్ బ్రోన్ pathogens, against heavy metal reduction, against allergens, against pesticides, inhibition of biofilm formation. ఇదంతా కూడా దేంట్లో
ఫుడ్ సేఫ్టీలో. నెక్స్ట్ ఫుడ్ ప్రిజర్వేషన్లో యాంటీమైక్రోబియల్ ఏజెంట్స్, నానో ఎన్క్యాప్సులేషన్, ఎన్హాన్స్మెంట్ ఇన్ ద ఫిజికల్ ప్రాపర్టీస్, ప్రొటెక్షన్ అగెన్స్ట్ కెమికల్ డిటీరియోరేషన్స్. ఆ ప్యాకేజ్ మెటీరియల్ని ఎఫిషియెంట్గా చేయడం ద్వారా ఇదంతా పాసిబుల్ అవుతుంది. సో లుక్ అట్ దిస్ స్లైడ్. సో నెక్స్ట్ ఇన్ టెక్స్టైల్ సెక్టర్, మనం ఆల్రెడీ ఇండియాలో ఒక పదం ఈ మధ్యలో క్యాచ్ ఫ్రేజ్ లాగా పదే పదే వింటున్నాం. వాట్ ఈస్ ద టర్మ్? దట్ ఈస్ టెక్నికల్ టెక్స్టైల్స్. టెక్నికల్ టెక్స్టైల్ ఏంటి సార్? మనం ఆల్రెడీ టెక్స్టైల్ ప్రొడక్షన్లో తోపులము అది ఇది అనేసి ఉంటుంది. వీఆర్ వన్ ఆఫ్ ద లీడింగ్ కాటన్ ప్రొడ్యూసర్స్. బట్ ద అమౌంట్ ఆఫ్ మనీ వీఆర్ ఎర్నింగ్ ఫ్రమ్ దోస్, ఒకవేళ 100 నార్మల్ టెక్స్టైల్స్ అమ్మితే వచ్చేది 10 టెక్నికల్ టెక్స్టైల్స్ అమ్మడం ద్వారా మనం గెయిన్ చేయవచ్చు. టెక్నికల్ టెక్స్టైల్స్ ఆర్ నథింగ్ బట్ టెక్స్టైల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ హయ్యర్ ఎఫిషియన్సీ. టెక్నాలజీ యూజ్ చేసి తయారు చేసిన మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఆర్మీ పర్సన్ లేదా ఒక హై ఆల్టిట్యూడ్లో లేహ్లో కానీ ఇంకా ఏదైనా బార్డర్లో ఆ చలిలో పనిచేయడానికి హెవీ మెటీరియల్ ఉంటే పనిచేయలేడు. ఎంత సన్నగా ఉండి అది ఎంత హీట్ ఇస్తుందో అప్పుడు దాన్ని టెక్నికల్ టెక్స్టైల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం యూజ్ చేసే థర్మల్స్, ఈ రోజుల్లో థర్మల్స్ అని వస్తున్నాయి. ఆ థర్మల్స్ స్వెటర్ అనుకుంటాం, దాన్ని కాదు, మన బనీన్ సైజులోనే ఉంటుంది కానీ స్వెటర్ ఇచ్చేంత హీట్ ఇస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ టెక్నికల్ టెక్స్టైల్. లేదు అంటే మనం ఆర్మీలో యూజ్ చేసే లేదా పోలీస్ వాళ్ళు యూజ్ చేసే జాకెట్స్ ఏవైతే ఉంటాయో, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, వాటి ఎఫిషియన్సీ అవి లైటర్గా ఉండి అవి స్ట్రాంగర్గా ఉండి బుల్లెట్ పెనిట్రేట్ కాకుండా యూజ్ చేయడం కూడా ఒక టెక్నికల్ టెక్స్టైల్ మిసైల్. మీరు నమ్మరు కానీ ఫ్రెండ్స్, మార్స్ ఆర్బిటాల్ మిషన్ మామ్లో కూడా మనం నానో టెక్నాలజీతో తయారు చేసిన ఒక టెక్నికల్ టెక్స్టైల్ని యూజ్ చేసి మన శాటిలైట్ని బూస్ట్ చేయడం జరిగింది. సో ఆల్సో ట్రై టు లుక్ ఎట్ దిస్. ఇది మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. మీరు ఎక్స్ప్లోర్ చేస్తేనే టాపిక్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఈస్ ఆల్వేస్ ఎక్స్ప్లోరేషన్. యూ నీడ్ టు బీ అవుట్ ఆఫ్ బుక్ సమ్ టైమ్స్ సో దట్ యూ కెన్ గెయిన్ గుడ్ మార్క్స్ ఇన్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆర్ రిటన్ టెస్ట్. సో nanotechnology makes it possible to develop smart fabrics that don't stain or wrinkle, అంటే పాడు కావు, మడతలు పడవు, మురికి కావు, as well as stronger, lighter and more durable materials to make motorcycle helmets or sports equipment. జాకీ చాన్ ఒక సినిమా ఉంటుంది, దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఐ హోప్ యూ ఆల్ నో. సో ఆప్టికల్ డిస్ప్లేస్, వాటర్ రిపెలెంట్, యాంటీ-స్టాటిక్ ప్రాపర్టీస్, ఓకే, వ్రింకిల్ రెసిస్టెన్స్, స్ట్రెంగ్త్ ఎన్హాన్స్మెంట్, చినగకుండా కూడా ఉండే టెక్స్టైల్స్ తయారు చేయవచ్చు. యూవీ బ్లాకింగ్, హార్మ్ఫుల్ యూవీ రేస్ మన బాడీలోకి వెళ్ళకుండా బ్లాక్ చేయగల కెపాసిటీ ఉన్న టెక్నికల్ టెక్స్టైల్ తయారు చేయవచ్చు. కంప్యూటింగ్ టెక్నికల్ టెక్స్టైల్స్ అంటే ఇప్పుడు నేను ఇట్లా కోట్ వేసుకున్నాను, ఇందులో నానో టెక్నాలజీ ఉండుంటే నా బాడీ మూమెంట్స్ని కానివ్వండి, నా బాడీలో ఉన్న సెన్సార్స్ కానివ్వండి, నా నరనరాలు ఎలా పనిచేస్తున్నాయి, హెల్తీగా ఉన్నాడా, మూమెంట్ ఎలా ఉంది, ఏ మజిల్ ఎలా ఉంది, ఉన్న యాక్టివ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగల టెక్నాలజీ ఉంది. నెక్స్ట్ యాంటీబ్యాక్టీరియల్ అండ్ ఆర్డర్ కంట్రోల్. అందరికీ చెమట వస్తుంది, ఆ చెమటని కూడా అబ్జర్వ్ చేసి బ్యాక్టీరియా పెరగకుండా కాపాడేందుకు వీ కెన్ ఆల్సో యూజ్ నానో టెక్నాలజీ. అండ్ లాస్ట్ ఈస్ నానో సెన్సర్స్. ఐరన్ మ్యాన్ అండి, స్పెషల్లీ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఐరన్ మ్యాన్లో నానో సూట్స్ అనమాట. సో ఇవన్నీ కూడా చూడాలి మీరు. సో దిస్ యూ కెన్ రైట్ సమ్ టైమ్స్ ఇన్ యువర్ ఎస్సేలో ఇంట్రొడక్షన్లో ఐరన్ మ్యాన్ ఇలా వచ్చాడు, యూ కెన్ సీ ద డెవలప్మెంట్ ఆఫ్ నానో టెక్నాలజీ అనుకుంటే ఎస్సేలో రాయొచ్చు, కానీ ఆన్సర్లో డైరెక్ట్ ఐరన్ మ్యాన్ సినిమా గురించి మాత్రం ఎప్పుడు రాయకండి. సో నానో టెక్నాలజీ ఇన్ స్పోర్ట్స్ మనం ముందుగానే డిస్కస్ చేసాం. ఎప్పుడు మెడిసిన్ గురించి డిస్కస్ చేసేటప్పుడు నానో టెక్నాలజీ ఎప్పుడైతే ఒక స్పోర్ట్స్ పర్సన్కి దెబ్బ తాకుతుందో తను పెయిన్ రిలీఫ్ ఉండడానికి నానో బ్యాండేజెస్ కానివ్వండి లేదా నానో మెడిసిన్ని రాస్తే తొందరగా రిలీఫ్ ఉంటుంది. బట్ ఇట్స్ అప్లికేషన్స్ ఆర్ నాట్ లిమిటెడ్ బట్ హయ్యర్. లెట్స్ సీ. ఎన్హాన్స్డ్ డ్యూరబిలిటీ, ఏదైతే మనం యూజ్ చేసే షటిల్ ర్యాకెట్స్ కానివ్వండి, మన బ్యాట్స్ కానివ్వండి, మనం బ్యాట్స్ పైన ఒక గ్రాఫైట్ కోటింగ్ ఇచ్చేవాళ్ళం ఇంతకుముందు. ఒక క్రికెట్ బ్యాట్ పైన ఇక్కడ ఒక కోటింగ్ ఉంటుందండి, గ్రాఫైట్ కోటింగ్ ఇచ్చేవాళ్ళం.
ఇప్పుడు మనం దీన్ని బ్యాన్ చేసాం, కానీ ఒకప్పుడు గ్రాఫైట్ కోచింగ్ ఇచ్చేవాళ్ళం. దాని ద్వారా ఏమవుతుంది, బ్యాట్స్మెన్ చిన్నగా కొట్టినా కూడా అది ఎక్కువ దూరం వెళ్ళిపోవడం ద్వారా స్కోర్స్ అనేటివి డిఫరెన్సెస్ వచ్చాయి. సో దాని ద్వారా బ్యాట్ కూడా వియరింగ్ తక్కువ అయిపోయింది. బ్యాట్ విరగడం కానివ్వండి, వియర్ కావడం కానివ్వండి తక్కువ అయిపోయింది. కానీ ఇప్పుడు దాన్ని యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ రిడ్యూస్డ్ ఫ్రిక్షన్ సైక్లింగ్లో ఎస్పెషల్లీ. ఓకే, ఇంక్రీజ్డ్ హార్డ్నెస్, రిడ్యూస్డ్ వెయిట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్, షటిల్స్ కానీ బ్యాడ్మింటన్స్ కానివ్వండి, లేకుంటే జావెలిన్ థ్రోస్లో కానివ్వండి. వియర్ రెసిస్టెన్స్, రెసిలియన్స్, ఎన్హాన్స్డ్ స్ట్రెంగ్త్ టు వెయిట్ రేషియో, తక్కువ వెయిట్లో హై స్ట్రెంగ్త్ ఇవ్వడం, ఇవన్నీ కూడా నానో మెటీరియల్స్ ద్వారానే సాధ్యమవుతుంది.